హలో అండి, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసేకి అమెరికాలో సామ్స్ క్లబ్ అనే ఒక స్టోర్ అయితే ఉందండి. సో ఈ స్టోర్ ఎలాగుంటుంది ఏంటి అనేది అయితే మీరు కూడా అయితే మాతో పాటు వీడియో చూసేయండి. క్లియర్గా అయితే అర్థమయ్యేటట్లు చాలా వరకు ట్రై చేశానండి అన్ని మ్యాక్స్ కవర్ చేయడానికి. సో చాలా పెద్ద స్టోర్ అండి, బట్ అంతా కవర్ చేయలేను కదా. సో అట్లీస్ట్ మీకు ఒక ఓవర్ వ్యూ అనేది వస్తుందండి. ప్లీజ్ గాయస్ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. మీరు అందరూ రిక్వెస్ట్ చేశారండి. సో అవుట్ సైడ్ వ్లాగ్స్ అలా చేస్తే మాకు ఒక ఐడియా వస్తుందని, అందుకనేసి నేనైతే చాలా టైం తీసుకొని వీడియో అయితే తీశానండి. సో ప్లీజ్ అండి చివరి వరకు అయితే చూడండి. మీరు కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి నాకు నెక్స్ట్ టైం ఎలాంటి వీడియోస్ చేయాలి, ఓకే మీకు ఇలాంటివి నచ్చుతున్నాయా లేదా అనేది నాకు ఒక ఐడియా అయితే వస్తుందండి. సో గాయస్ ప్లీజ్ అండి చివరి వరకు చూడండి అండ్ కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో మీకు ఆన్ ది వేలో అయితే కొంచెం అవుట్ సైడ్ వ్యూ కూడా అయితే తీసానండి. ఎందుకంటే చాలా గ్రీనరీగా ఉంది. ఈవెన్ మీకు బయట ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక ఐడియా వస్తుందండి. ఇక్కడ ఏంటంటే వింటర్ వచ్చినప్పుడు ఏంటంటే పూర్తిగా చెట్లు అనేవి ఎండిపోతాయండి. సో మనకి ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే గ్రీనరీ అనేది స్టార్ట్ అవుతుందండి. అదే మన ఇండియాలో అయితే రివర్స్ కదండి. ఇంటర్లో బాగుంటాయి, సమ్మర్కి ఎండిపోతాయి కదా. బట్ ఇక్కడ ఆపోజిట్ అండి. ఎందుకంటే బాగా చలిగా ఉండి ఈవెన్ మనకి స్నో కూడా పడుతుంది కదా. అందువల్ల ఏంటంటే మొక్కలు కూడా కొంచెం ఎండిపోతాయండి పూర్తిగా కూడా. సో తర్వాత మనకి సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉంటుందండి. సో జస్ట్ 1.5 మంత్కే ఇలా అనిపించిందండి. గ్రీనరీ చూసారు కదండి. సో సూపర్గా ఉందండి. మేము వెళ్తూ వస్తూ చూస్తున్నా కానీ గ్రీనరీ మాత్రం సో బట్ వెళ్ళిన ప్రతిసారి కూడా చాలా బాగా అనిపిస్తుందండి ఇంత మంచి గ్రీనరీ చూస్తుంటే మాత్రం. సో మీకు అవుట్ సైడ్ కొంచెం హౌసెస్ కూడా కవర్ చేశానండి. సో చూడండి, అసలు వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దండి. మీకోసం అయితే చాలా ఇంట్రెస్ట్గా మీకు కూడా ఒక ఐడియా వస్తుందని సో ఎగ్జైట్మెంట్ తోటి అయితే ఈ వీడియో అయితే తీశానండి. మన వాళ్ళు కూడా చూస్తారు కదా అనేసి. సో ప్లీజ్ అండి జస్ట్ నేను వెనక సీట్లో కూర్చొని ఇంకా ముచ్చట్లు వేస్తూ ఉంటామండి. ఇలా ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడము ఇంకెలా ఉంటుంది మా ఇద్దరు సిచ్యువేషన్. వాళ్ళ డాడీ మాత్రం పాపం ముందు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బూస్టర్ సీట్లోనే కూర్చోవాలండి పిల్లలు మాత్రం. సో అప్ టు 7 years. సో జస్విక్ ఏంటంటే ఇంక నేను ముందు కూర్చున్నాను అనుకో పాపం ఫీల్ అవుతాడు. అందుకనే మోస్ట్లీ నేను బ్యాక్ సైడే కూర్చుంటానండి. సో చూసారు కదండి సామ్స్ క్లబ్ అండి. సో మనం రీచ్ అయ్యాము. చూసారు కదా ఎంత పార్కింగ్ ఉన్నా కానీ బట్ ఎవ్రీ టైం మాత్రం కార్ పార్కింగ్ చేయడానికి మాత్రం ఎత్తుక్కోవాలండి. ఇలా ఉంటుంది సిచ్యువేషన్. సో ఒక రౌండ్ అయితే వేసామండి చుట్టూరు. సో ఏలోపు మీకు కూడా అర్థమవుతుంది కానీ కవర్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయింది కానీ మొక్కలు అవి. సో అందుకనేసి ఎరువు ఇంకా అలా ఉందండి. ఈవెన్ మనకి ఎండలో పెట్టారండి మొక్కలు కూడా. సో బాగా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మొక్కలు ఇంకా అన్ని బయట ఏ స్టోర్లో అయినా సేల్ అనేది ఉంటుందండి. సో ఎవరైనా ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇంక ఈ టైంలోనే మొక్కలు అలా తీసుకెళ్ళి నాటుకుంటూ ఉంటారండి. చూసారు కదండి ఎంత పెద్ద పార్కింగ్ ఉందో. బట్ కానీ సో పార్కింగ్ చేయడానికి మాత్రం ప్రతిసారి ఎత్తుక్కోవాలి, ఇలా ఉంటుందండి. సో సామ్స్ క్లబ్ మాత్రం వీకెండ్ అయితే ఫుల్ రష్గా ఉంటుందండి. సో ఈరోజు ఎలాగుందో చూసేద్దామండి. లోపలికి నాతో పాటు వచ్చేసేయండి మీరు కూడా. సో జస్విక్ ఏంటంటే ఇక్కడ వాక్ చేయడండి, పరిగెత్తుతూ ఉంటాడు. కార్స్ వస్తాయి కదా, అందుకనేసి మేము మోస్ట్లీ బయటనే మనకి కార్స్ అయితే ఉంటాయండి. సో అక్కడే తీసుకొని వాడిని కూర్చోబెట్టుకొని వెళ్తామండి. సో లేదంటే ఇంకా రన్ చేస్తాడు. సో ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది కదండి. ఇంకా స్విమ్మింగ్ పూల్కి ఇలాంటివన్నీ అంటే ఏ సీజన్కి బట్టి ఆ సీజన్ థింగ్స్ అనేవి స్టోర్స్లో అయితే అవైలబుల్లో ఉంటాయండి. సో నేనైతే పర్టికులర్ థింగ్స్ అయితే హైలైట్ చేసి చూపించడానికి కుదరదండి. ఎందుకంటే చాలా పెద్ద స్టోర్ అండి. ఇదంతా కవర్ చేయాలంటే చాలా టైం టేక్ అవుతుంది. సో అందుకనేసి జస్ట్ మీకు ఓవరాల్గా అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా, ఏదైనా కానీ బల్క్లో అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇది హోల్సేల్ అండి. సో అందుకనేసి ఇలాగే ఉంటుంది. సో మోస్ట్లీ అయితే ఫ్రూట్స్ ఇలాంటివి అయితే కొంచెం కష్టంగానే ఉంటుందండి ఫినిష్ చేయడానికి. బట్ ఇంకా మనకు ఆప్షన్ లేదండి. ఇక్కడే కొంచెం తక్కువగా వస్తాయండి. లైక్ వాల్మార్ట్ తోటి కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ సామ్స్లో మాత్రం తక్కువగా ఉంటాయండి.
ఇంకా మన ఇండియా స్టోర్‌లో అయితే అసలు కొనలేమండి. బీభత్సంగా అయితే కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకొస్తారు. బట్ ఈవెన్ దో ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది. సో, మ్యాంగోస్ అయితే ఇక్కడ అవైలబుల్‌లో ఉన్నాయండి. బట్ మనకైతే బంగినపల్లి మ్యాంగోస్ తిన్న టేస్ట్ అయితే అస్సలు ఉండదండి. ఏ మ్యాంగో తిన్నా గానీ అమెరికాలో మాత్రం. బట్ ఇక్కడవి లోకల్లే కదండీ! సో, బట్ ఓకే ట్రై చేద్దాము. ఇంగా మనకి మ్యాంగో క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కదండీ ప్రతి ఒక్కరికి కూడా. సో, దానికోసం అనేసి మ్యాంగోస్ తీసుకున్నాము. సో, ఈ ఫ్రూట్ ఏంటిదో తెలియదండి నాకు కూడా. ఫస్ట్ టైం చూసాను. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండండి. అక్కడ పింక్ అండ్ కొంచెం ఆ కలర్‌లో ఉంది కదా! సో, ఇంగ మా చిన్నోడికి మాత్రం ఏమేం ఫ్రూట్స్ ఇష్టమో అన్నీ తీసుకుంటాడండి వీకెండ్. సో, మోస్ట్‌లీ అయితే మాకు ఫ్రూట్స్ అయితే 2 వీక్స్‌కి వస్తాయండి. ఇఫ్ ఇన్‌కేస్ నీడ్ అయితే మధ్యలో వచ్చి తీసుకుంటాము. ఇంకా ఆలు కూడా చూసారనుకోండి, అదేమో ఆలు ఫినిష్ అవ్వదండి. సో, ఆల్మోస్ట్ 1 మంత్ ఉన్నా గానీ పాడైపోవండి. ఇక్కడ ఫ్రూట్స్ ఎందుకో తెలియదండి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. బట్ ఈవెన్ మనకి స్టోర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ డేస్ ఉంటుందండి. ఈవెన్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కానీ, నార్మల్‌గా అయితే మనకి ఇండియాలో ఫ్రూట్స్ అన్ని డేస్ మనకి ఈవెన్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా గానీ బాగుండవు కదండీ! బట్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. సో, ఇక్కడ వచ్చేసి లోపలండి ఇంకా కొంచెం ఇలా ఫ్రూట్స్ లైక్ రాస్బెర్రీస్ ఇలా అన్నీ ఉన్నాయండి. అండ్ స్ట్రాబెర్రీ ఇవన్నీ. సో, కొన్ని మష్రూమ్స్ చూసారు కదండీ! మష్రూమ్స్ కూడా అండి చాలా బాగుంటాయండి. ఈవెన్ నేనైతే ఎవ్రీ టైమ్ తీసుకుంటాను. కొంచెం నాకు బాగా నచ్చుతుంది మష్రూమ్ మాత్రం. సో, ఇలాగ రాస్బెర్రీ ఇవన్నీ చూసారు కదండీ! సో, మనకి కాస్ట్ రెడ్యూస్ అయితే మాత్రం సో, వాళ్ళు గ్రీన్ కలర్ ట్యాగ్‌లో అలా ఉంటుందండి. సో, దాన్ని బట్టి మనం పర్టిక్యులర్ ఐటెమ్స్ అలా తీసుకోవచ్చండి. సో, ఎక్కువ కాస్ట్ పెట్టే బదులు ఒక్కోసారి ఏదైతే మనకు తక్కువగా ఉంటుందో అలా తీసుకోవడం వల్ల మనకి మంచిది. ఈవెన్ మనకి అన్నీ కవర్ చేసినట్లు ఉంటుందండి ఫ్రూట్స్. సో, మేము మాత్రం ఫ్రూట్స్ మాత్రం 5-6 టైప్స్ అయితే తీసుకోవాలండి. లేదంటే జస్విక్ అయితే ఏడుస్తాడు. బట్ ఈరోజు ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నామనేది కామెంట్ చేయండి. మీరు గెస్ చేయండండి. సో, జస్విక్ ఏమేమి తీసుకున్నాడనేది మాత్రం. అండ్ ఇంకా వచ్చేసేకి ఈరోజు మేము తీసుకున్నవి థింగ్స్ అనేసి సో, ఎన్ని డాలర్స్ అయ్యాయని కూడా మీరు గెస్ చేయండి అని చూద్దాం. ఎవరైనా అప్రాక్స్‌గా గెస్ చేస్తారో చూద్దామండి. అండ్ ఇంకా చూసారు కదండీ స్టోర్స్. సో, బీట్స్ ఇంకా అన్నీ అవైలబుల్‌లో ఉంటాయండి. ఈ స్టోర్‌లో మాత్రం ఈసారి అయితే వాటర్ మెలన్ అయితే కాస్ట్ కూడా తగ్గిందండి. సో, పక్కా అయితే మన కార్ట్‌లో ఉండాల్సిందండి ఆ ఫ్రూట్ మాత్రం. సో, జస్విక్‌కి చాలా ఇష్టం. సో, అవి పెద్దవండి. మేమైతే ఇద్దరం షేర్ చేసుకున్నా గానీ అవ్వదండి. ఫినిష్ అవ్వదు. సో, ఇంగ చికెన్ అయితే ఇలాగుంటుందండి. సో, ఏం చేద్దామండి లైవ్‌లో అయితే మనకు ఉండదు. బట్ ఆప్షన్ లేదండి. సో, ఇంగ అలా స్టోర్ చేసినవి తినాలండి. బట్ తినకుండా అయితే ఉండలేం కదండీ! చికెన్ లవర్స్ ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. సేమ్ జస్విక్ మాత్రం అసలు తినడం లేదండి ఇక్కడికొచ్చిన తర్వాత. సో, చికెన్ బాగుండటం లేదు అనేసి అర్థమైపోయింది. నచ్చదంటున్నాడు. సో, నాకు మాత్రం చాలా ఇష్టమండి. బట్ నేను మాత్రం తీసుకుంటాను. ఈవెన్ ఇక్కడ వచ్చేసరికి ఫార్మసీ కూడా ఉందండి. లైక్ టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్ ఇవన్నీ అయితే అవైలబుల్‌లో ఉంటాయండి. సో, నేను ఆల్రెడీ హైలైట్ చేసి చూపిస్తున్నానండి. ఇవి అంతా వచ్చేసరికి టాబ్లెట్స్‌కి సంబంధించింది అవన్నీ. సో, ఫార్మసీ దగ్గరకు వచ్చేసరికి మనం వెయిట్ చెక్ చేసుకోవడానికి ఈవెన్ బీపీ అది కూడా ఉందండి. సో, ఇక్కడ నియర్ బై ఉంది. సో, వెళ్ళిన ప్రతిసారి అయితే జస్విక్ కూడా చూసుకుంటూ ఉంటాడండి వెయిట్ అది మాత్రం. సో, ఇక్కడ వచ్చేసరికి రైస్ బ్యాగ్స్ ఇవన్నీ ఇవి వచ్చేసరికి మాకు నార్మల్ రైస్ అయితే ఈ మధ్య స్టోర్‌లో అయితే అవైలబుల్‌లో ఉండటం లేదండి ఎందుకో. సో, ఇవి వచ్చేసరికి బాస్మతి రైస్ అవైతే ఉన్నాయండి. సో, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా గానీ ఏమైనా పర్టిక్యులర్ ఐటెమ్ ఎంత కాస్ట్ ఉంటుంది ఇలాగ మీకేమైనా ఉన్నా గానీ కామెంట్ చేయండండి. సో, నేనేంటంటే ఇక్కడ స్టోర్ మొత్తం మీకు జస్ట్ వ్యూ చూపించాను. బట్ ప్రొడక్ట్స్, ఐటెమ్స్ అవి చూపించడానికి కుదరదండి. ఎందుకంటే చాలా పెద్ద స్టోరు కదా! అన్నీ కవర్ చేయలేను కదా! సో, అందుకనేసి మీకు ఒక ఓవర్ వ్యూ అనేది వస్తుందనేసి జస్ట్ మీకు వ్యూ చూపించానండి. సో, మీకైతే ఆల్మోస్ట్ అర్థమవుతుందండి. ఇంకా ఎక్కడున్నా గానీ ప్రొడక్ట్స్ అంతే ఉంటాయి కదండీ ఐటెమ్స్. సో, జస్ట్ మీకు వ్యూ కోసమే చూపించానండి. సో, ఎవరైతే మిస్ చేయకుండా చివరి వరకైతే చూడండి. స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మీకోసం చూస్తారనేసి ఒక ఓవర్‌వ్యూ కోసం తీశాను కదండీ! సో, నెక్స్ట్ టైమ్ అయితే మీకు ఎలాగ అనిపించిందో వీడియో అండ్ వీడియో క్వాలిటీ అంతా కామెంట్ చేయండండి.
సో ఇక్కడ వచ్చేసరికి శాంపిల్స్ కూడా ఉంటాయండి వీకెండ్స్. సో జస్విక్ అయితే ఇందాక చిప్స్ తింటున్నాడు కదా, అవి అయితే శాంపిల్స్ అండి. సో ఏంటో తెలియదండి ఈరోజైతే ఈవెన్ చాలా ఖాళీ ఉందండి. ఈవెన్ క్యాష్ ఇచ్చే దగ్గర మాత్రం వాళ్ళు బిల్ వేస్తారు కదండి. సో మేము అక్కడ క్యాష్ ఇస్తామండి. సో మా దగ్గర క్యాష్ ఉంది. సో ఈవెన్ అక్కడ కూడా ఈరోజు ఖాళీగా ఉందండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే అంతా బిల్ వేయించుకున్నామండి. బిల్ వేయించుకున్న తర్వాత ఏం జరిగిందంటే వాటర్ అనేవి మర్చిపోయామండి. మళ్ళీ జస్విక్ నేను కార్ట్ పుష్ చేసుకుంటూ వెళ్ళి వాటర్ అయితే తీసుకొచ్చుకున్నాము. సో మా దగ్గర ఆల్రెడీ ఫిల్టర్ ఉందండి. బట్ ఈవెన్ మేము ఇది కూడా ఒకటి తీసుకుంటాము, జస్విక్ ఇలా ఎక్కువ తాగుతూ ఉంటాడనేసి. సో ఇంక మనకి ప్లాస్టిక్ ఇలా అని అనుకుంటాం, బట్ తప్పదండి, ఏం చేస్తాము. సో ఇంకా మళ్ళీ వచ్చేసి మేమే బిల్ వేసుకున్నామండి అది. సో ఎందుకో ఈవెన్ కౌంటర్ దగ్గర అయితే ఈరోజు ఫ్రీగా ఉందండి. సో చూసారు కదండి, ఇంకా బయటకైతే వచ్చేసాం, అంతా అయిపోయింది. సో ఇలా అయితే అవి తీసుకెళ్తామండి. ఎందుకంటే మాది సెకండ్ ఫ్లోర్ కదా, బయటికి అన్ని థింగ్స్ ఒక్కోసారి తీసుకెళ్ళడం అనేది కష్టమండి. సో అక్కడ ఖాళీగా అవి ఉన్నాయి కదండి బాక్సెస్, అవి తీసుకొని వెళ్ళామనుకో మనం కార్లో పెట్టుకునేటప్పుడు నీట్గా సర్దుకుంటామండి. సో ఇంక అది డైరెక్ట్గా పైకి తీసుకొచ్చుకోవచ్చు, తర్వాత అది ట్రాష్లో వేస్తామండి. ఇలాగైతే ఉంటుందండి. సో మనకి బట్ తప్పదండి, ఇంక మనం సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళాలన్నా మనకు ఆప్షన్ లేదు, ఒక్కోసారి తీసుకెళ్ళినాక. అందుకనేసి మీకైతే వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ అండి కామెంట్స్ చేయండి. సో ఇప్పుడు మేము తీసుకొచ్చుకున్న థింగ్స్ ఎన్ని డాలర్స్ అయ్యా కూడా కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మాత్రం సో మొబైల్ అయితే చేంజ్ చేశానండి. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. స్టే ట్యూన్ ఫర్